రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి పాలు చేసేందుకు సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందులో భాగంగానే 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ను జగన్మోహన్ రెడ్డి ఫోటోతో మార్ఫింగ్ చేసి రాజ్యాంగాన్ని, చట్టాలను అగౌరవపరుస్తూ అపహాస్యం చేస్తున్నారని, అటువంటి వారిపై పోలీసులు, సంబంధించిన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగం నాయకులు పోలీసులను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అధికారాన్ని అడ్డదోవలో దక్కించుకోవాలన్న దురుద్దేశంతో విపక్షాలు ఈ తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, సంబంధిత స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిపై 100 రూపాయల నాన్ ఎడిషన్ స్టాంప్ పేపర్ను ఫోటోతో మార్ఫింగ్ చేసే దుష్ప్రచారానికి పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాల్సిందిగా వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వెంకటరెడ్డి, సోము, వేణు, రాజేష్, భారతి తదితరులు పాల్గొన్నారు. ఇరు పార్టీల్లో తీవ్ర స్థాయిలో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపరు బాటం అంటే మిడిల్లో ఆ తెల్ల ఏదైతే మనం సారాంశాన్ని నిక్షిప్తం చేస్తామో దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి ముఖాన్ని చిత్రీకరించినట్టు సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టిస్తూ ప్రజలని మరో రకంగా అవగాహన నుంచి తప్పించి తప్పుదోవ పట్టించి ఓటర్లను వారికి అనుకూలంగా చేసుకొని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకూడదనే దుష్ట సంకల్పంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఈ సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే పోస్ట్ చేశారో వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు గైకొనేందుకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టాంప్స్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారిని దీని మీద ఒక ముఖ్య ప్రకటన జారీ చేయాల్సిందిగా మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాము. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఈ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా చట్ట వ్యతిరేకమైన చర్య. ఇది తీవ్రమైన నేరం. ఇది ఈ విధంగా మార్ఫింగ్ చేయడం అనేది. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా అటువంటి మార్ఫింగ్ చేసిన వ్యక్తులకు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఫోటో వేసి సర్క్యులేట్ చేయడము, సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించడము, ఈ ఎన్నికల్లో అనుచితమైన లబ్ధి పొందాలి, ఏదో విధంగా గెలవాలి అన్నటువంటి దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎంత మాత్రం సహించే విషయం కాదు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సంబంధిత ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సర్క్యులేట్ చేశారో వారి మీద, ఎవరైతే అప్లోడ్ చేశారో వారి మీద, ఎవరైతే తయారు చేశారో వారి మీద, వారి వెనకాల వాళ్ళని ప్రోత్సహించిన వ్యక్తుల మీద, శక్తుల మీద, పార్టీల మీద కూడా కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది